ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. పాలకుర్తి రైతుల పాదాల చెంతకు పరవళ్లు తూకిస్తుంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి కృషి ఫలించింది. దేవాతుల ప్రాజెక్టులోని చెన్నూరు పాలకుర్తి రిజర్వాయర్ పనులు ఇక ఊపందుకోనున్నాయి. 1,015 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పనులకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను ఎమ్మెల్యే సాధించడం పట్ల నియోజకవర్గ జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహా ఉద్దండులు సైతం చెయ్యలేని పనిని చేసి చూపిస్తోంది. ఇది కదా కమిట్మెంట్ అంటే, ఇది కదా ప్రజలకు మంచి చేయాలనే తాపత్రయం అంటే. పాలకుర్తి ప్రజల ఏండ్ల నాటి కళ దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ 6. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 75,000 ఎకరాలకు, అందులో 45,000 ఎకరాలు పాలకుర్తి ప్రాంత రైతులకు సాగునీరు అందుతుంది. దీంతో రైతులకు సాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గత పాలకులు ఈ ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం వహించి గాలి కొదిలేసిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే అయిన నాటి నుండి పట్టు వదలకుండా అనేక సార్లు అధికారులతో సమీక్షించి, స్థానిక రైతులతో చర్చించి, సంబంధిత మంత్రులను పదే ప్రాజెక్టు కోసం కలిసి విన్నవించుకుని పలుమార్లు అసెంబ్లీలో దీనిపై ఉప ముఖ్యమంత్రి బట్టి గారిని, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని విన్నవించుకుని, పాలకుర్తి చెన్నూరు ఇది దేవాదులది కూడా ఉంది కాబట్టి దీనికి నిధులు కేటాయించాలని మన ఉప ముఖ్యమంత్రి వర్యులని, ముఖ్యమంత్రి గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా కోరుకుంటున్నాం. పట్టు వదలకుండా పని పూర్తయ్యే వరకు పూనుకున్న దీక్షను విరమించుకోలేదు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు కేటాయించేలా కృషి చేసి పాలకుర్తి రైతుల పాదాల చెంతకు పరవళ్లు దూకిస్తున్న మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు.